గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్. ఇక్కడ చూడండి, డస్ట్బిన్ డబ్బాలు కూడా, డస్ట్ వేసిన డబ్బాలు కూడా క్లీన్ చేయలేరు. ఇంకా ఇంత చెత్త కింద పంపించారు. పబ్లిక్ తిరగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు వాటర్ వల్ల. ఇగో ఇక్కడ క్లీనర్లు పెట్టలేరు హాస్పిటల్. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఏం చేస్తుంది? గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? చూడండి ఒకసారి, ఇంత చెత్త ఈ డబ్బాలన్నీ ఉండగా ఇంకా అసలు ఎందుకోసం క్లీన్ చేయట్లేదు? క్లీనింగ్ అనేది ఎందుకు పెడతలేరు? ఇన్ని వాటర్ వచ్చినాయి, ఈ వాటర్ అసలు ఇప్పటిదాకా క్లీన్ చేయలేరు ఎవరు కూడా. ఇగో ఇక్కడ నుంచి పడితే ఇక్కడ దాకా వాటర్ మొత్తం అవే. ఇది ఎవరు క్లీన్ చేస్తారు? ఇగో ఇక్కడ కవరు, ఇక్కడ చెత్త, ఇగో ఇక్కడ డబ్బా. చూడండి సరే, వాటర్ పైన కవర్ వెళ్తేస్తుంది. చూడండి అసలు ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో అసలు నాకు తెలియట్లేదు. అడుగుతున్నా ప్రభుత్వం, నేను అడుగుతున్నా అసలు ఇది అంతా ఏంది? ఇంత కచరా ఏంది? సరే ఎందుకు పట్టించుకుంటుంది గవర్నమెంట్? ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? చూడండి మరింత ఘోరంగా ఉంటుందా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది? ఇంత ఘోరంగా ఉంటుందా? గవర్నమెంట్ను దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మనవి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? మీరు సీఎం పదవిలోకి వచ్చారో కానీ ఆఖరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నాశనం అయిపోతుంది మీ వల్ల. ఇంతకుముందు మా కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నాయి, గుర్తుపెట్టుకోండి. మరోసారి ఒకసారి చూసి కొంచెం ఇది చేసుకోండి కొద్దిగా. బాన్స్వాడ నియోజకవర్గం గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఇంత చెండలంగా తయారైంది రేవంత్ రెడ్డి గారు దీనివల్ల, మీ వల్ల. అర్థమైందా? చూడండి ఒకసారి ఎంత ఘోరంగా తయారైందో.